హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గులాబ్ జామ్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ టైం గులాబ్ జామ్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక వీడియో చూసి మీరు వెంటనే గులాబ్ జామ్ అనేది ఎవ్వరి హెల్ప్ లేకుండా హ్యాపీగా చేసేయచ్చు. ముందుగా ఇలా రెడీమేడ్ గులాబ్ జామ్ మిక్స్ని ఇలా ఒక బౌల్ తోటి మనం మెజర్ చేసుకోవాలండి. ఎన్ని కప్స్ వస్తుందని దాన్ని బట్టి మనం షుగర్ అనేది తీసుకోవాలి. నేను వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ తీసుకుంటున్నాను. దాంతో నాకు 1.5 కప్ వచ్చింది. 1.5కి మనం కరెక్ట్ స్వీట్ కావాలి అని అంటే 3 కప్స్ షుగర్ అనేది తీసుకోవాలండి. ఇలా ఈ పిండిని ఇలా చేయితోటి ఒకసారి కలుపుకొని దానికి తగినన్ని పాలను అనేది తీసుకోవాలండి. వాటర్తో కాకుండా పాలతో మిక్స్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. పాల మీద మీగడ ఉంటే ఆ మీగడ కూడా అందులో కలిపేసేయండి. సూపర్ టేస్టీగా వస్తాయి గులాబ్ జామ్స్ అయితే. ఇలా వేసుకోగానే అలా కరిగిపోతాయి. గులాబ్ జామ్ పిండి మిక్స్ చేసేటప్పుడు మనం చపాతీ పిండిలాగా గట్టిగా నొక్కకుండా ఇలా ఫింగర్స్ తోటి రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పిండిని అనేది కలుపుకోండి. చాలా బాగా వస్తాయి గులాబ్ జామ్స్ అయితే. ఇలా నేను ఈ బౌల్ తోటి 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను కదా, దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మనం ఈ పిండి అనేది కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. నెయ్యి కనుక మీకు అందుబాటులో లేకపోతే నూనెను కూడా వాడుకోవచ్చు. మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా వేసుకొని ఇలా ఆ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ఒత్తుతూ కలపొద్దండి. ఇలా మనకి పిండి అనేది బబుల్స్లా రావాలి. తర్వాత మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఇలా కలిపి తీసుకున్న పిండిని పక్కకు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బౌల్ పెట్టుకొని, ఇందాక చెప్పాను కదండి, ఏ బౌల్తో అయితే మనం పిండిని కొలుచుకున్నామో అదే బౌల్ తోటి షుగర్ని అనేది తీసుకోవాలి. 1.5 కప్పు పిండి వచ్చింది కాబట్టి 3 కప్స్ షుగర్ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా 3 కప్స్ షుగర్ తీసుకుంటే మనకి స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ స్వీట్గా కాకుండా మరీ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో 3 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి. ఇలా షుగర్ వేసేసి అందులో వాటర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ షుగర్ కరిగేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలండి. అలాగే వదిలేస్తే ఏంటంటే అడుగు అనేది మాడిపోతుంది. షుగర్ అంతా అడుగుకెళ్ళి కరగకుండా మాడిపోతుంది. దానివల్ల మన షుగర్ సిరప్ అనేది టేస్ట్ చేంజ్ అవుతుంది. దీన్ని గమనించండి. ఇలా షుగర్ కరిగేంత వరకు మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా, ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే షుగర్ అనేది చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత షుగర్లో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే అవి రాకుండా ఉండడానికి నేను ఇలా ఎప్పుడైనా సరే షుగర్ని మెల్ట్ చేసుకున్నప్పుడు ఆ షుగర్ సిరప్ అంతా ఇలా వడగట్టుకోవాలండి. అలా చేస్తే ఏంటంటే మనకి ఎలాంటి డస్ట్ రాకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్గా వస్తుంది సిరప్ అనేది. చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్న షుగర్ సిరప్లో కొంచెం షుగర్ తీసుకొని అందులో ఇలాచీ వేసి ఇలా మెత్తగా దంచుకోవాలండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. షుగర్ వేస్తే ఏంటంటే ఇలాచీ చాలా తొందరగా పౌడర్ అనేది అవుతుంది. ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలండి. ఒక 4 to 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది. దీని కన్సిస్టెన్సీ ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా మరగనివ్వాలి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మరీ మనకి తీగపాకం రావద్దు, అలా అని మరీ వాటర్ కూడా ఉండకూడదు. చూడండి ఇలా మరుగుతున్నప్పుడు మనం కొంచెం తీసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇలా చేతులతో రబ్ చేస్తే మనకి ఇలా జిగురులా తగులుతూ ఉంటుంది. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చెక్క నిమ్మరసం అనేది ఇందులో పిండుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకి ఈ షుగర్ సిరప్ అనేది షుగర్లా అవ్వకుండా. మీ దగ్గర స్పటిక ఉంటే పటిక కూడా వేసుకోవచ్చండి. అది వేసుకున్నా కూడా మనకి ఇలాగే షుగర్ సిరప్ లాగానే ఉంటుంది. ఇలా షుగర్ సిరప్ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ గులాబ్ జామ్స్ అనేది అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ గులాబ్ జామ్స్ అనేది అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత మనకు అన్నీ ఇలా పైకి తేలుతాయి. చూసారు కదా,
ఇలా పైకి తేలిన తర్వాత మనం ఇలా ఒక గుంట గరిటె తీసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక సైడ్ వైట్ కలర్, ఒక సైడ్ బ్రౌన్ కలర్ కాకుండా అన్నీ మంచిగా బంగారు రంగులోకి వచ్చేస్తాయి. స్టవ్ ఎప్పుడైనా సరే గులాబ్ జామ్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటేనే లోపలి వరకు మనకి మంచిగా కుక్ అవుతాయి. లేకపోతే లోపలంతా పిండి పిండిగా ఉంటుంది, పైన మంచి కలర్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే సిమ్లో పెట్టుకొని ఇలా గుంట గరిటెతోటి ఇలా తిప్పుతూ చేస్తే చూసారు కదా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇలా నేను రెడీ చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నీ 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకున్నానండి నేను. ఇది ఫస్ట్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్ వచ్చేసి మళ్ళీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు షుగర్ సిరప్ చాలా చల్లగా అయిపోయేదాకా పక్కన తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ అనేవి ఆ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా డిప్ చేస్తూ ఉంటే ఏంటంటే షుగర్ సిరప్ అంతా మనకి జామున్స్కి పర్ఫెక్ట్గా పడుతుంది. ఇవన్నీ పీల్చుకోవడానికి ఒక 1 అవర్ టైం పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో. ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చూపిస్తాను చూడండి. చక్కగా జ్యూస్ అంతా పీల్చుకొని సాఫ్ట్గా ఉన్నాయి. చూసారు కదా, చూస్తేనే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.